వెల్కమ్ టు మీటింగ్ సినిమా సార్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్ లో అథ్లెటిక్స్ వారు ఏర్పాటు చేసినటువంటి జిల్లా స్థాయి కాంపిటీషన్ లో ఈ రోజు ఇది క్రీడాకారులు చాలా మంది పాల్గొన్నారు. ఏదైతే అండర్ 14, 16, 18 వారు ఈ రోజు బాలురు బాలికల్లో పెద్ద ఎత్తున కూడా జిల్లా స్థాయిలో జరగబోయే ఈ రోజు ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ గారు కూడా పాల్గొని ఈ క్రీడలని ప్రారంభించిన సందర్భం చూసినట్టయితే మనకు ఏదైతే ఈ నెల 18వ తారీఖు మెదక్లో రాష్ట్ర స్థాయి సెలక్షన్ కి ఏర్పాటు కాబోతున్న విషయంలో ఇక్కడ జిల్లా స్థాయి సెలక్షన్ కూడా జరుగుతుంది. ఈ జిల్లా స్థాయి సెలక్షన్ తర్వాత ఆ రాష్ట్ర స్థాయికి కూడా వీళ్ళని పంపడం జరుగుతుంది. ఆ రాష్ట్ర స్థాయి నుంచి కూడా వాళ్ళ ఉత్తీర్ణత అంటే ఏదైతే క్రీడల్లో రాణించడంతోనే వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వాళ్ళు మరిన్ని అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న పిల్లలకు ఏదైతే చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా ఆటలు కూడా అంతే ముఖ్యం అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాన్ని ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. గతం కన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా మనకు ఆటలలో చాలా రాణిస్తున్నట్టు ఉంటున్నాం. ఏదైతే అథ్లెటిక్స్ వారు ఏర్పాటు చేసినటువంటి జిల్లా స్థాయి అట్లాగే స్టేట్ స్థాయి సెలక్షన్ కి పెద్ద ఎత్తున కూడా స్పందన వస్తుంది. ఈ రోజు కల్వకుర్తి జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్ లో జిల్లా స్థాయిలో జరిగినటువంటి సెలక్షన్ కి ఇందులో సెలెక్ట్ అయిన వారిని రాష్ట్ర స్థాయిలో జరగబోయే రేపు మెదక్లో 18వ తారీఖు జరగబోయే సెలక్షన్ కి వీళ్ళు అటెండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమాల గురించి అక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు, వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో నిర్వహించినటువంటి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల ఎంపిక కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి గౌరవ పీడీ సార్ స్వామి సార్ గారికి, ప్రసాద్ సార్ గారికి, అలాగే మిగతా కోచెస్ అందరికీ, టీచర్స్ అందరికీ, వచ్చినటువంటి నలు ఎత్తుల మన డిస్ట్రిక్ట్ నాగర్ జిల్లా నుండి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా అండర్ 14, 16, 18 వరకు పాల్గొంటున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ ఈరోజు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మంచి ప్రతిభ కనపరిచి ఈ విద్యార్థులు రేపు 18th ఈ నెల 18కి మెదక్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అందరూ కూడా క్రీడా స్ఫూర్తితో పాల్గొని మన నాగర్ కర్నూలు జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ కాంపిటీషన్ జరుగుతుంది. ఈ కాంపిటీషన్లో జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాంపిటీషన్ మనకు అండర్ 14, అండర్ 16, అండర్ 18, అండర్ 20 మెన్ అండ్ ఉమెన్ జరుగుతుంది. అథ్లెటిక్స్లో మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అన్ని ఏజ్ గ్రూప్లో జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి పీటీలకు కోచ్లకు అందరికీ మరొకసారి నాగర్ కర్నూలు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. క్రీడాకారులకు మంచి అవకాశం ఉంది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని పెద్ద జాబుల్లో వీళ్ళందరూ స్థిరపడిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు కూడా నాగర్ కర్నూలు జిల్లా నుంచి క్రీడాకారులు చాలా మందికి జాబులు వచ్చాయి. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎంపికల్లో కాంపిటీషన్లో గెలిచి ఈ దేశంలోనే మనకు నాగర్ కర్నూలు జిల్లాకు మంచి పేరు తెస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ నాగర్ కర్నూలు జిల్లా తరఫున మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది ఈ నెల 18వ తారీఖున మెదక్లో రాష్ట్ర స్థాయి జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో కూడా మన జిల్లా నుంచి అనేక మంది పథకాలు సాధించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ నాగర్ కర్నూలుకు మంచి చరిత్ర ఉంది. ఎందుకంటే మొత్తం భారతదేశం మొత్తంలో 700 జిల్లాకు పైచిలకు ఉన్నాయి. ఆ జిల్లాల్లో నాగర్ కర్నూలుకు మంచి పేరు తీసుకురావాలని దీనికి మొత్తానికి సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ ఈ యొక్క క్రీడా అభినందనలు తెలుపుతున్నాను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భారత్.